హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు కదా. చాలామందికి డౌన్లోడ్ అవ్వట్లేదు. అలాగే వెరిఫికేషన్కి కాల్ లెటర్ ఖచ్చితంగా ఉండాలా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని కూడా అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి అలాగే లిస్టులు అయితే పెట్టారు కదా, స్పోర్ట్స్, ఎన్సీసీ, అలాగే మనకి బీఎస్జీ క్యాప్ కేటగిరీ లిస్టు. ఆ లిస్టులో నేమ్ ఉంటే సీట్ వచ్చినట్లేనా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ లిస్టులో నేమ్ లేకపోతే మన వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు కదా. ఫ్రెండ్స్, మనకి లిస్ట్లో నేమ్ ఉన్నా లేకపోయినా మీ దగ్గర స్పెషల్ కేటగిరీ సర్టిఫికేటు అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ, అలాగే క్యాప్ సర్టిఫికేట్ కానీ, అలాగే ఎన్సీసీ కానీ, బీఎస్జీ సర్టిఫికేట్ కానీ ఉంటే మీరు కౌన్సిలింగ్కి అయితే వెళ్ళవచ్చు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు అయితే ఈ వెరిఫికేషన్ జరుగుతుంది. వీళ్ళకి ఎందుకు ముందుగా పెడుతున్నారంటే వీళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఎంతవరకు వ్యాలిడో కాదా అని చెక్ చేసుకొని సీట్ ఇవ్వచ్చా లేదనేది చూడడం కోసం మాత్రమే. కాబట్టి ఈ లిస్టులో నేమ్ ఉన్నంత మాత్రాన సీట్ వచ్చినట్లు కాదు, ఈ లిస్టులో నేమ్ లేనంత మాత్రాన మీకు సీట్ రాదనేమి కాదండి. ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ ఉండి కూడా లిస్టులో నేమ్ లేకపోయినా కూడా మీరు కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. అది ఎప్పుడంటే మనకి డేట్స్ ఇచ్చారు కదా. మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందనుకోండి, స్పోర్ట్స్ సర్టిఫికేట్కి ఒక 2 days ఇచ్చారు. ఆ 2 daysలో మీరు ఏదో ఒక రోజు వెళ్ళొచ్చు మీ దగ్గర లిస్టులో నేమ్ లేకపోయినా. అలాగే కాల్ లెటర్ డౌన్లోడ్ అవ్వట్లేదు కదా, కాల్ లెటర్ డౌన్లోడ్ అయినా అవ్వకపోయినా మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు వెళ్ళొచ్చండి. కాల్ లెటర్ డౌన్లోడ్ అయిన వాళ్ళు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని తీసుకువెళ్ళండి, అవ్వని వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. జస్ట్ ఇది స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే. అలాగే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి, లేని వాళ్ళు వెళ్ళకండి. వెళ్ళినా యూజ్ ఉండదు. లేని వాళ్ళందరికీ కూడా మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు కదా. ట్రిపుల్ ఐటీ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ లిస్టులో నేమ్ ఉంటే మీకు కౌన్సిలింగ్ జూన్ 11వ తేదీ నుంచి జరుగుతాయి. అప్పుడు మీరు లిస్టులో నేమ్ ఉంటే వెళ్ళొచ్చు, మీకు సీట్ అనేది కన్ఫామ్గా వస్తుంది. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి జస్ట్ వెరిఫికేషన్ చేస్తున్నారు, తర్వాత వీళ్ళకి లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అందులో ఉంటే వీళ్ళకి సీట్ వచ్చినట్లు అన్నమాట. ఇప్పుడు లిస్టులో నేమ్ ఉన్నా లేకపోయినా సీట్ వచ్చినట్లు కాదు, లేకపోయినా రానట్లు కాదు. మీ దగ్గర ఒకవేళ అప్లై చేసేటప్పుడు స్పెషల్ కేటగిరీ ఉందని అప్లై చేయకపోయినా కూడా మీరు ట్రిపుల్ ఐటీ వెరిఫికేషన్కి అనేది రమ్మని చెప్పారు. సర్టిఫికేట్ ఉంటే పట్టుకొని రండి, మేము చూస్తాము, ప్రాబ్లం లేదని కూడా అఫీషియల్గా వెబ్సైట్లో కూడా పెట్టారు. సో మరి ఈ విధంగా అయితే కాల్ లెటర్ డౌన్లోడ్ అవ్వకపోయినా టెన్షన్ పడద్దు. మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉంటే మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు వెళ్ళొచ్చు అక్కడ ఇచ్చిన డేట్స్లో. ఇప్పుడు స్పోర్ట్స్ వెరిఫికేషన్ అయినప్పుడు ఆ రోజే వెళ్ళండి. మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండి ఎన్సీసీ వెరిఫికేషన్ అయిన రోజు అలా వెళ్ళొద్దు. సో ఎన్సీసీ వాళ్ళైతే ఎన్సీసీ డేట్స్ ఇచ్చారు కదా, అప్పుడే వెళ్ళండి. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను ఇంతకుముందు, డేట్స్ వీడియో. సో మీరు వెబ్సైట్లో కూడా పెట్టారు, చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.